గుడ్ మార్నింగ్. మనం ఈరోజు బిఏ థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన గణాంక శాస్త్రము పరిధి దానిలోని అంశాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు థర్డ్ సెమిస్టర్ తెలుగు మీడియం విద్యార్థులకు సంబంధించింది. ఈరోజు గణాంక శాస్త్రం అర్థము మరియు దానిలోని దశలను అవగాహన చేసుకుంటాం. తర్వాత గణాంక శాస్త్రం పరిధిని దాని ప్రాముఖ్యతను గురించి చర్చిద్దాం. తర్వాత గణాంక శాస్త్ర నిర్వచనం బహువచనములో గణాంక దత్తాంశంగా, ఏకవచనంలో గణాంక పద్ధతులుగా వివరిద్దాం. మరియు గణాంక శాస్త్రం యొక్క విధులను, పరిధి ప్రాముఖ్యతను మరి పరిమితులు ఈరోజు మనం తెలుసుకున్నాము. స్టాటిస్టిక్స్ అనే పదము మానవ సమాజంలోనే పాతది. గణాంక శాస్త్రము క్రమబద్ధంగా మరియు తార్కిక పద్ధతిలో మానవ అనుభవాలకు సంబంధించిన వాస్తవాల సంఖ్యా ప్రకటనల సమూహాలుగా పరిగణించబడుతుంది. స్టాటిస్టిక్స్ అనే పదము స్టాటస్ అనే లాటిన్ పదం నుండి, స్టాటో అనే ఇటలీ పదం నుండి, స్టాటిస్టిక్స్ అనే జర్మనీ పదం నుండి పుట్టింది. ఈ పదాలన్నింటి అర్థం కూడా రాజకీయ రాజ్యము లేదా రాజకీయవేత్తల కళ అని చెప్పవచ్చు. దత్తాంశాన్ని సేకరించడానికి, సమర్పించడానికి, విశ్లేషణ చేయడానికి, ముఖ్యంగా అనిశ్చిత పరిస్థితుల్లో సహేతుకమైన చెల్లుబాటు అయ్యే నిర్ణయాలు తీసుకోవడము గణాంక శాస్త్రముకి ఉపయోగపడును. మరి గణాంక శాస్త్రము ఎక్కడి నుంచి వచ్చింది అనేది అంటే, స్టాటిస్టిక్స్ అనే పదం స్టాటస్ అనే లాటిన్ పదం నుండి, స్టాటో అనే ఇటలీ పదం నుండి, స్టాటిస్టిక్స్ అనే జర్మనీ పదం నుండి పుట్టింది. ఈ పదాలన్నిటికి అర్థము రాజకీయ రాజ్యం అని అర్థము. సాధారణ అర్థంలో స్టాటిస్టిక్స్ అనే పదానికి ఒక నిర్దిష్ట దృగ్విషయం యొక్క వాస్తవాలు మరియు గణాంకాలు సంఖ్యల్లో సూచన కింద సాంప్రదాయ కాలంలో జనాభా, సంపద మొదలైన వాటి వారీగా మరియు సెట్ల వారీగా పంపిణీకి సంబంధించిన వాస్తవాలు గణాంకాల సేకరణకు గణాంకాల పరిధి చాలా పరిమితి చేయబడింది. అయితే ఇప్పుడు ప్రతి శాస్త్రాన్ని విశ్లేషించడానికి గణాంకాలు చాలా అవసరమైనవి. అప్పుడు పూర్వకాలంలో అది పనికిరాదు. కానీ ఇప్పుడు గణాంకాలు ప్రతి ఆర్థిక వ్యవస్థలో విశ్లేషణకి చాలా తోడ్పడుతున్నాయి. ప్రతి ఒక్కరిని టిప్పెట్ చెప్పినట్లుగా ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. అనేక విషయాల్లో జీవితాన్ని అంటే ఇట్లుగా ప్రతిదానికి అనువుగా ఈ గణాంక శాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతున్నది. గణాంక శాస్త్రాల గురించి, నిర్వచనాల గురించి తెలుసుకున్నాం. గణాంక శాస్త్రము సాధారణంగా మనం చెప్పుకోవాలంటే, గణాంకాలు నిర్వచించబడతాయి సహేతుకమైన చెల్లుబాటు అయ్యే నిర్ణయాలు తీసుకోవడానికి మరియు ముఖ్యంగా అనిశ్చిత పరిస్థితుల్లో దత్తాంశాన్ని సేకరించి నిర్వహించడం, సంగ్రహించడం, ప్రదర్శించడం మరియు విశ్లేషించడం. యూల్ మరియు కెండాల్ అను శాస్త్రవేత్తలు గణాంకాలను ఈ విధంగా వివరించారు. బహు కారణాల వల్ల ప్రభావితం కావడే పరిణామాత్మక దత్తాంశాన్ని గణాంకాలు అంటారు. టటుల్ గణాంక శాస్త్రాన్ని ఈ విధంగా నిర్వచించాడు. వివిధ విషయాల మధ్య సంబంధాలను ప్రస్ఫుటపరచడానికి ఒక పద్ధతి ప్రకారము ఏర్పాటు చేయబడి, విశ్లేషించబడి, సమర్పించబడి సాంఘిక సహజ సంఘటనలకు చెందిన కొలమానాలను, లెక్కింపులను లేక అంచనాలను గణాంకాలు అంటారు. క్రాక్స్టన్ అండ్ క్రౌడ్ ప్రకారము గణాంకాలను సంఖ్యా దత్తాంశం యొక్క సేకరణ, ప్రదర్శన మరియు వివరణగా నిర్వచించవచ్చు. బౌలీ ప్రకారము ఏ విచారణ విభాగంలోనైనా ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగిన విషయాలనే గణాంకాలు అంటారు. కన్నార ప్రకారము
సామాజిక దృగ్విషయం యొక్క అంచనాలు, వాటి అంతర్గత సంబంధాన్ని ప్రదర్శించడానికి క్రమ పద్ధతిలో అమరిక కొలమానాలే గణాంకాలు అని కొన్నారు గారు చెప్పారు. యూల్ మరియు ఖండాల ప్రకారం గణాంకాల ప్రకారం కారణాలు గుణకారం ద్వారా గుర్తించబడిన విస్తరణకు ప్రభావితమైన పరిమాణాత్మక దత్తాంశము. ఆర్య ఫిషర్ ప్రకారము గణాంక శాస్త్రం తప్పనిసరిగా అనువర్తిత గణిత శాస్త్రం యొక్క ఒక విభాగము మరియు దీన్ని పరిశీలన దత్తాంశాన్ని గుర్తించే గణితంగా పరిగణించవచ్చు. టట్లే ప్రకారం గణాంకాలను సహజ లేదా సాంఘిక దృగ్విషయం యొక్క కొలత, గణనాలు లేదా అంచనాలు సాధారణంగా క్రమబద్ధంగా అమర్చడము, విశ్లేషించడము మరియు వాటిలో ముఖ్యమైన సంబంధాలను ప్రదర్శించడం. ఇవి ముఖ్యమైన నిర్వచనాలు. ఈ నిర్వచనాలను బట్టి మనము ఈ నిర్వచనాల సమాచారం పట్టుకుంటూ చూస్తే గణాంక శాస్త్రం అనేది రెండు వైపులో ఉందన్నమాట. అంటే గణాంక శాస్త్రము అనేది స్టాటిస్టిక్స్ అనే పదాన్ని ముఖ్యంగా రెండు అర్థాల్లో వాడుతున్నారు. దీని ఏకవచన ప్రయోగంలో స్టాటిస్టిక్స్ అనే పదం గణాంక శాస్త్రం అని అర్థము. దత్తాంశాన్ని సేకరించడానికి, సమర్పించడానికి, విశ్లేషణ చేయడానికి, విపులీకరించడానికి ఉపయోగించే పద్ధతులను, సూత్రాలను గణాంక శాస్త్రము అంటారు. అందువల్ల ఏకవచనంలో స్టాటిస్టిక్స్ అనే పదానికి గణాంక పద్ధతులను పిలవడం జరిగింది. బహువచన రూపంలో స్టాటిస్టిక్స్ అనే పదానికి సంఖ్యా దత్తాంశం అని అర్థం ఉంది. అంటే అర్థశాస్త్రంలో దత్తాంశం రెండు విధాలుగా, అంటే పరిమాణాత్మకంగా, గుణాత్మకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనము ఈ దీంట్లో అంటే ఇక్కడ పై శాస్త్రవేత్తలు చెప్పిన నిర్వచనాల ప్రకారము అర్థశాస్త్రాన్ని, ఇది గణాంక శాస్త్రాన్ని ఏకవచన రూపంలో మరియు బహువచన రూపంలో ఏ విధంగా అంటే గణాంకాల యొక్క నిర్వచనం ఈ క్రింది రెండు విధాలుగా విభజించవచ్చు. గణాంక శాస్త్రాన్ని బహువచన రూపంలో, ఏకవచన అంశంలో. బహువచనంలో గణాంకాలు, బహువచన కోణంలో గణాంకాలు అంటే గణాంక దత్తాంశము. గణాంకాల ప్రకారం సంఖ్యాపరంగా వ్యక్తీకరించబడిన కారణాల గుణకారం ద్వారా మార్కెట్ పరిధికి ప్రభావితమైన వాస్తవాల యొక్క సమిష్టిగా అంచనా వేయబడుతుంది. సహేతుకమైన ఖచ్చితత్వం ప్రకారం అంచనా వేయబడుతుంది. ముందుగా నిర్ణయించిన ప్రయోజనం కోసము క్రమ పద్ధతిలో సేకరించబడుతుంది. మరియు బహువచనము ఒక్కొక్కరి సంబంధాలను పూర్తిగా వ్యక్తపరిచిన విశ్లేషించడానికి అనువుగా ఉంటుంది. ఏకవచనములో గణాంకాలు అంటే గణాంక శాస్త్రము ఏకవచనములు. అంటే ఇక్కడ ఏకవచన రూపంలో గణాంకాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అసలు ఏకవచన రూపంలో ఏముంది, అక్కడ అందులో ఉన్న అంశాలు ఏమీని. ఏకవచన భావనలో గణాంక పద్ధతిగా గణాంక శాస్త్రము. గణాంక పరిధి విస్తృతమయ్యే కొద్ది అధిక మొత్తంలో గణాంక సమాచారం అందుబాటులోకి వచ్చింది. గణాంక శాస్త్రవేత్తలు గణాంక శాస్త్రాన్ని గణాంక శాస్త్ర పద్ధతులుగా నిర్వచించి దాని వినియోగము మరియు వివరణలపై విశదీకరించినారు. బౌలే అనే శాస్త్రవేత్త గణాంక శాస్త్రమును వివిధ కాలములకు సంబంధించిన గణాంకాలను లెక్కించే శాస్త్రము, సగటుల శాస్త్రము మరియు కొలతల శాస్త్రంగా నిర్వచించాడు. క్రాక్స్టన్ మరియు క్రౌడెన్ ప్రకారము గణాంక శాస్త్రం అనగా దత్తాంశాన్ని సేకరించి, ప్రత్యక్షీకరించి, విశ్లేషించి మరియు వ్యాఖ్యానించే శాస్త్రమే అని దర్శనాడు. పైన వివరించిన బౌలే మరియు క్రాక్స్టన్ కోడన్ నిర్వచన ప్రకారము గణాంక ఏకవచన భావనలో గణాంక శాస్త్రానికి ఐదు దశలు ఉన్నాయి. 5 దశలు ఏవి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 5 దశలు అంటే ఏవి అని. మొదటిగా పరిశీలన మరియు సేకరణ. మొదటి దశ అంటే దత్తాంశ సేకరణ. అంటే ఏకవచన భావనలో గణాంక దత్తాంశానికి మొదటి దశ సేకరణ, దత్తాంశ సేకరణ. దత్తాంశ సేకరణ అనేది గణాంక విచారణ యొక్క మొదటి దశ.
గణాంక దత్తాంశం ప్రధానంగా ప్రాథమిక మరియు ద్వితీయ దత్తాంశంగా వర్గీకరించబడింది. ప్రాథమిక దత్తాంశం అనేది సర్వే ద్వారా నేరుగా సేకరించిన దత్తాంశము, సర్వేలు, పరిశీలనలు లేదా ప్రయోగాల ద్వారా మొదటి చేతి వనరుల నుండి నేరుగా అంటే మొట్టమొదటిగా ఒక వ్యక్తి నేరుగా సేకరించిన సమాచారాన్ని ప్రాథమిక దత్తాంశము అంటాం. అంటే ఇక్కడ ఏమి గణాంక పరిశోధనలో మొదటి దశ సేకరణ, ఇవి గణాంక విచారణకి పునాది కాబట్టి అత్యంత జాగ్రత్తగా దత్తాంశ సేకరణను నిర్వహించాలి. హడావుడిగా దత్తాంశాన్ని సేకరిస్తే దాని ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు నమ్మదగినవై తప్పుదోవను పట్టించేవిగా ఉంటాయి. గణాంక దత్తాంశాన్ని గణాంక విచారకుడు తనకు తానుగా సేకరించవచ్చు లేదా ఇతరులు సేకరించిన దత్తాంశాన్ని ఉపయోగించవచ్చు. దత్తాంశంలోని లోపాలు తప్పుడు ఫలితాలను ఇస్తాయి. తర్వాత రెండవ దశ దత్తాంశ వ్యవస్థీకరణ. అంటే ఇక్కడ దత్తాంశాన్ని ఆర్గనైజేషన్ అంటే రూపంలో అమరికను చూస్తుంది. అదే విధమైన దత్తాంశము ద్రవ్యరాశిని పోల్చి సులభతరం అవుతుంది, అంటే మరింత విశ్లేషణ సాధ్యం అవుతుంది. ఇక్కడ ఏమంటే ముద్రిత వనరుల నుండి సేకరించిన దత్తాంశము సాధారణంగా వ్యవస్థీకృతమై ఉంటుంది. దత్తాంశాన్ని ప్రత్యేకరింపజేయుటకు ముందుగా స్పష్టంగా ఉన్నట్లు చూసుకొని తగు రీతిలో అమర్చవలసిన అవసరం ఉంది. లక్షణాలను బట్టి దత్తాంశాన్ని వర్గీకరిస్తారు. ఇందులో పట్టికలు రూపొందించడం, సమాచారం నిలువు మరియు అడ్డగాల్లో అమర్చి పట్టికలు తయారు చేస్తారు. అంటే ఇక్కడ ఏమి అంటే దత్తాంశ వ్యవస్థీకరణ అంటే ఒక సంస్థ, ఉదాహరణకు మనకు భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని, తలసరి ఆదాయాన్ని అంచనా వేయ సంస్థ ఏది అంటే కేంద్ర గణాంక సంస్థ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. అది ఏమి స్థిర ధరల్లో మరియు వర్తమాన ధరల్లో అంచనా వేస్తుంది. అంటే ఒక సంస్థ ఏమి సేకరించిన అంశాన్ని ఒక పట్టిక రూపంలో వివరిస్తుంది. అదేవిధంగా మన దేశంలో పేదరికాన్ని, నిరుద్యోగాన్ని అంచనా వేసే సంస్థ NSSO, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దత్తాంశాన్ని సేకరించి దాన్ని నీటిగా విశ్లేషించి తగు రీతిలో అమర్చి వాటిని వర్గీకరించి నిలువు అడ్డగలలో అమర్చే పట్టికలు రూపిస్తాయి. ఈ దశలో అవి జరుగుతాయి. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని అంశాలను, అంటే ఇక్కడ కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, అంటే సంస్థలు, వ్యవస్థ అంటే ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు ఈ దత్తాంశాన్ని వ్యవస్థీకరించి ఒక రూపంలో అమరికలో నీటిగా పట్టికల రూపంలో విశ్లేషించేస్తాయి అని అర్థం. నెక్స్ట్ మూడో దశ దత్తాంశ ప్రదర్శన, ప్రజెంటేషన్. గణాంక పరిశోధన దశలో ముఖ్యమైన దశ దత్తాంశాన్ని తగిన రీతిలో సమర్పణ చేయడం. సమర్పణ చేయడానికి రేఖాచిత్రాలను మరియు రేఖాపటాలను ఉపయోగించవచ్చు. రేఖాపటాలు, చిత్రపటాలు చదువులకు ఆకర్షణీయంగా ఉంటాయి. సమర్పణ ప్రధాన లక్ష్యము చక్కటి గణాంక విశ్లేషణకు వీలు కల్పిస్తుంది. ఇక్కడ ఏమి అంటే మూడో దశ, మొదటి దశ సేకరణ, రెండోది వ్యవస్థీకరణ, మూడోది ప్రదర్శన, సమర్పణ. దత్తాంశను ప్రదర్శించడం అంటే దత్తాంశంను స్పష్టంగా, ఆకర్షణీయంగా ప్రదర్శనం అంటే వీటిని సులభంగా అర్థం చేసుకోవచ్చు మరియు విశ్లేషించవచ్చు. దత్తాంశం యొక్క ప్రదర్శన యొక్క అనేక రూపాలు ఉన్నాయి. ఇప్పుడు జనాభా లెక్కలు మన దేశంలో సెన్సస్ ఆఫ్ ఇండియా అని ప్రతి 10 సంవత్సరాలకు జనాభా లెక్కలు సేకరిస్తాం. జనాభా లక్షణాలు ఏమి అంటే మన భారతదేశంలో 1872 నుంచి జనాభా లెక్కలు సేకరిస్తున్నారు. ఇప్పుడు మనము 3 దశాబ్దాలు చెప్పుకుంటే 91, 2001, 2011. 91లో భారతదేశ జనాభా ఎంత? 68.3 కోట్లు. 2001లో ఎంత జనాభా? 91లో భారతదేశ జనాభా 84.4 కోట్లు.
2001లో 102 కోట్లు, 102.9 కోట్లు. 2011లో 121 కోట్లు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మొత్తం జనాభా ఎంత ఉంది అని. అదే విధంగా భారతదేశంలో అక్షరాస్యతను చూస్తే, దత్తాంశ ప్రదర్శన చేయాల్సి వస్తే 91లో 52.1 అక్షరాస్యత, 2001లో 68.3 అక్షరాస్యత, 2011లో 73%గా అక్షరాస్యత రేటుగా మనం చెప్పవచ్చు. అదే విధంగా ఈ దత్తాంశ ప్రదర్శన అంటే రాష్ట్రాల వారీగా అధిక జనాభా ఉన్న రాష్ట్రము ఉత్తరప్రదేశ్ 19 కోట్లు ఉంది. తక్కువ జనాభా ఉన్న రాష్ట్రము లక్ష చిల్లర ఉండేది సిక్కిం రాష్ట్రం. అంటే ఈ దత్తాంశాన్ని రేఖాపటాల ద్వారా ఇవన్నీ మనము దాన్ని వాళ్ళకు చదువుల్లోకి ఆకర్షణీయంగా చూపించవచ్చు, ఉపయోగించవచ్చు. నెక్స్ట్ 4వది విశ్లేషణ. దత్తాంశం సేకరించిన తర్వాత, సమర్పించిన తర్వాత వాటిని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. దత్తాంశం యొక్క విశ్లేషణ అనేది ఒక సాంకేతికత. దీని ద్వారా సంఖ్యా దత్తాంశం నుండి ముఖ్యమైన వాస్తవాలు సేకరించబడతాయి. గణాంక విశ్లేషణ యొక్క ముఖ్యమైన వస్తువులలో ఒకటి మొత్తం దత్తాంశం యొక్క లక్షణాన్ని వివరించే ఒకే విలువను పొందడం. సగటు, మధ్యస్థ లేదా బాహుళకము, కేంద్ర స్థానం కొలతలు వంటి కొన్ని గణాంక సాధనాలు ఉపయోగించకుండా ఆర్థిక లేదా ఇతర సమస్యల విశ్లేషణ సాధ్యం కాదు. అంటే ఇక్కడ ఈ ఏకవచన భావంలో గణాంక దత్తాంశాలు విశ్లేషించడానికి సగటు, కేంద్ర స్థానపు కొలతలైన అంక మధ్యము, మధ్యగతము, బాహుళకము, ఈ అంశాలన్నీ చక్కగా మనము ఉపయోగపడతాయి విశ్లేషించడానికి అని ఈ దశలో మనం చెప్పుకోవచ్చు. చివరి దశ వ్యాఖ్యానం, దత్తాంశం యొక్క వివరణ. దత్తాంశం యొక్క వివరణ. దత్తాంశం యొక్క వివరణ గణాంక విచారణ యొక్క చివరి దశ. గణాంక సాధనాల సహాయంతో విశ్లేషణ చేసిన తర్వాత కొన్ని విధానాలను రూపొందించడానికి, దత్తాంశాన్ని కొన్ని తీర్మానాలు చేయడానికి మనం అర్థం చేసుకోవాలి. వ్యాఖ్యానం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తప్పు వ్యాఖ్యానం తప్పు విధానాలు రూపొందించడానికి దారితీస్తుంది. అందువల్ల ఎక్కువ మంచి కంటే ఎక్కువ హాని చేసేదానికి ప్రమాదం. అంటే గణాంక పరిశోధనలో చివరి అంశము వ్యాఖ్యానము లేదా వివరణ. ఇక్కడ పొందిన ఫలితాలను ఆధారం చేసుకొని వ్యాఖ్యానం. ఈ దశలో సేకరించిన దత్తాంశాన్ని వివరించడానికి అత్యంత అనుభవము, నైపుణ్యము కావాలి. వ్యాఖ్యానము ముఖ్య ధ్యేయము నిర్ణయాలు చేసుకోవడానికి అమూల్యమైన పరికరంగా ఉపయోగపడమే. ఇవి ఏకవచన భావంలోని 5 దశలు. అంటే ఏమి? ఫస్ట్ దత్తాంశాన్ని సేకరించాలా, దత్తాంశాన్ని వ్యవస్థీకరించాలా, దత్తాంశాన్ని సమర్పణ, దత్తాంశ విశ్లేషణ, దత్తాంశాన్ని వ్యాఖ్యానించడం. ఇప్పుడు మనము బహువచన రూపంలో అంటే గణాంక శాస్త్రము బహువచన రూపంలో ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అంటే ఇక్కడ బహువచనం అంటే బహువచన విషయంలో అంటే ఇక్కడ కన్నార ప్రకారము గణాంకాలు అనేవి విషయాల మధ్య సంబంధాలను ప్రస్ఫుటపరిచే విధంగా ఒక పద్ధతి ప్రకారము ఏర్పాటు చేయబడిన సాంఘిక సహజ సంఘటనలకు చెందిన కొలమానాలు, లెక్కింపులు లేక అంచనాలే గణాంకాలు. ఏఎల్ బౌలే ప్రకారము గణాంక శాస్త్రం అనగా పరస్పర అవగాహన నిమిత్తం 2 విభాగాల మధ్య ఏర్పరిచిన విచారణ వాస్తవాల సంఖ్యల నివేదిక. పై నిర్వచనాలను బట్టి గణాంక శాస్త్రం బహువచన భావనలో నిశ్చితంగా పరిస్థితి ఈ కింది లక్షణాలు గమనించవచ్చు. గణాంక దత్తాంశం బహువచనంలో ఏమంటాం? గణాంక దత్తాంశము అంటాం. ఈ దత్తాంశం ఏమి? మొదటి లక్షణము గణాంక దత్తాంశం వాస్తవాల సమగ్రాలు. అంటే గణాంకాలు సమిష్టి వాస్తవాలు అని.
ఒకే పరిశీలన గణాంకం కాదు, అది పరిశీలన సమూహము. ఉదాహరణకు రామోన విద్యార్థికి 100కి 60 మార్కులు సాధించాడు, అది గణాంకం కాదు. విద్యార్థుల సమూహం యొక్క మార్కు సంబంధించిన గణాంకాలుగా సమిష్టి విషయాలను ఇక్కడ ఏమంటే గణాంకాలు ఎల్లప్పుడూ సమిష్టి విషయాలు సంఘటన తెలియపరుస్తాయి, వ్యక్తి విషయాలను గురించి తెలియజేయవు. ఉదాహరణకు గిరిరాజు ప్రభుత్వ కళాశాలలో బిఏ చదువుతున్న విద్యార్థి 500 మార్కులు గాను 360 మార్కులు తెచ్చుకున్నాడు అనుకున్నాం. అంటే అతని మార్కులు గణాంకాలు కావు. అదే బిఏలోని 6 గ్రూపులు హెచ్ఈపి కావచ్చు, ఈపీపీ, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, కంప్యూటర్ అప్లికేషన్, ఇవి బిఏ, బీకామ్, బిఎస్సి, అంటే ఈ గ్రూపులన్నీ విద్యార్థుల సమూహాలన్నీ ఆ మార్కుల సమూహాన్ని అంటే ఆ మార్కులు అందరినీ గురించి ఉంటే దాని గణాంకాలు అంటారు. అదేవిధంగా ఒక తరగతిలో విద్యార్థి ఎత్తు మరియు అతను సాధించిన మార్కు గణాంక శాస్త్రం కాదు. మొత్తం కళాశాలలోని విద్యార్థుల ఎత్తులు కానీ మార్కులు కానీ అన్ని సమిష్టి విషయాలను గణాంక శాస్త్రంగా మనం పరిగణించవచ్చు, కానీ వ్యక్తిగత విషయాలను మాత్రం పరిగణించలేము. నెక్స్ట్, కారణాలు గుణకారం ద్వారా గణాంకాలు ప్రభావితమవుతాయి. సాధారణంగా వాస్తవాలు మరియు గణాంకాలు, ఉదాహరణకి వరి ఉత్పత్తి, వర్షపాతము, సాగు పద్ధతి, విత్తనాలు, ఎరువు, నేల ఉత్పత్తి మొదలైన వాటిపై ఆధారం. కానీ వరి ఉత్పత్తిపై ఈ ప్రతికారకాల ప్రభావాన్ని విడిగా అధ్యయనం చేయడం చాలా కష్టం. ఇక్కడ ఏమి అంటే ఇక్కడ దత్తాంశం అనేది అనేక కారణాలతో ప్రభావితం అవుతుంది, ఒక కారణం కాదు. ఉదాహరణకి ధరల గణాంకాల ప్రభావితం చేసే అంశాలు డిమాండ్, సప్లై, దిగుమతులు, ఎగుమతులు, ద్రవ్యచలం మొదలైన కారకాలన్నీ ప్రభావితం అవుతాయి. కాబట్టి ఒకదాన్నే ప్రభావం చేసేదానికి అని చెప్పడం కష్టము అని. నెక్స్ట్, ఇక్కడ గణాంక దత్తాంశం సంఖ్యాపరంగా వ్యక్తీకరించబడుతుంది, అంతేగాని గుణాత్మక అంశాలను పరిగణలోకి తీసుకోవు అని. ఇక్కడ విషయం ఏమంటే గణాంకాలు సంఖ్యాపరంగా వ్యక్తీకరించాలి. భారతదేశ జనాభా వేగంగా పెరుగుతోంది, భారతదేశం తలసరి ఆదాయం తక్కువగా ఉంటుంది, భారతదేశంలో పేదరికము ఇలా ఉంది అని అంటే ఇట్లాంటివన్నీ గణాంకాలు కావు. గుణాత్మక అంశాలైన మంచి చెడు ఎక్కువ తక్కువ గణాంకాలు భాగం కావు. అట్లా భారతదేశం వేగంగా పెరుగుతోంది, తలసరి ఆదాయం తక్కువగా ఉంది, పేదరికం ఎక్కువగా ఉంది అనే అంశాలు గుణాత్మక అంశాలు, అది గణాంకం కేవలం సంఖ్యాపరంగా. అంటే ఒక ఎకరంలో వరి ఉత్పత్తి 2019లో 25 క్వింటాలు అయితే అదే మరి 2020 సంవత్సరంలో 50 క్వింటాలు అని అంచనా వేయండి. ఇవి గణాంకాలు. అంటే సంఖ్యాపరంగా వ్యక్తీకరించాలా, సంఖ్యాపరంగా వ్యక్తీకరిస్తేనే అది గణాంకము. తర్వాత క్రమ పద్ధతిలో సేకరించాలి. గణాంకాలను ప్రణాళికాబద్ధంగా క్రమ పద్ధతిలో సేకరించాలి. దత్తాంశాన్ని సేకరించే ముందు వాటి సేకరణకు తగిన ప్రణాళికని సిద్ధం చేయాలి. అశాస్త్రీయమైన పద్ధతిలో దత్తాంశాన్ని తప్పుదోవ పట్టించే తీర్మానాలకు దారి తీస్తుంది. అంటే దత్తాంశ సేకరణ అనేది క్రమ పద్ధతిలో కాకుండా ఏదో రకంగా దత్తాంశాన్ని సేకరిస్తే తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. గణాంకాల సేకరణ ప్రణాళికాబద్ధంగా ఒక నిర్దిష్ట పద్ధతిలో చేపట్టాలి. శిక్షణ పొందిన పరిశోధకుల ద్వారా దత్తాంశాన్ని సంగ్రహిస్తే అది సహేతుకమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. తర్వాత గణాంకాలు అనేవి ఖచ్చితత్వంతో ఉండాలి. గణాంకాలు అనేవి ఖచ్చితత్వానే ఉండాలన్నమాట. ఎట్లా అంటే గణాంకాలు అనేది
ఖచ్చితమైన రూపం అంటే గణాంకాలు, సంఖ్యా ప్రకటనలు ఇవి పరిశీలన సంఖ్య తక్కువగా ఉంటాయి కదా. కొన్నిసార్లు ఒక నిర్దిష్ట ప్రకటనలో గణాంకాలు ఉండవు. ఉజ్జాయింపుగా ఉదాహరణకి XYZ పబ్లిక్ స్కూల్ యొక్క ఇంటర్మీడియట్ లో 30 మంది విద్యార్థులను మేము చెప్తే అది లెక్కింపులు వర్తించేస్తే 100% ఖచ్చితమైంది. కానీ మరోవైపు 20,000 మంది క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారని మేము చెప్తే ఈ సంఖ్యను అంచనా పద్ధతి పొందవచ్చు. అంటే ఇక్కడ మనకి జరుగుతుంది కంఠేశ్వర జాతర జరుగుతుంది. జాతర జరిగినప్పుడు ప్రజలు దాదాపు 1,00,000 మంది జనాభా 1,00,000 మంది వచ్చారు ఇక్కడ ఈ తేరుకి తిరణాలు చూడడానికి అని చెప్తారు. అంటే ఇక్కడ ఏముంది, ఆ 1,00,000 మంది చూస్తే అది ఒక అంచనా పద్ధతే, అంటే సుమారు. కానీ అంచనా అర్థవంతం కావడానికి ఖచ్చితత్వం ఉండాలి, మరి దానికి వాస్తవానికి దగ్గర ఉండాలి. ఖచ్చితత్వం ఉంటేనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్-19 ఇంతమంది ప్రభావితం అవుతున్నారు, ఇంతమంది ప్రభావితం కదా, దాంట్లో ఖచ్చితంగా ఉంటేనే అది అవుతుంది అనమాట. ఇక్కడ ఇవి బహువచన దశలు. ఇంకొకటి ఏమి, ముందుగా నిర్ణయించబడిన దత్తాంశాలకు 6వ దశ ఏమంటే ముందుగా నిర్ణయించిన ప్రయోజనం కోసం గణాంకాలు సేకరించబడతాయి. దత్తాంశం సేకరించే ఉద్దేశము ముందుగానే నిర్ణయించుకోవాలి, ప్రయోజనం స్పష్టంగా నిర్వచించాలి, లేకపోతే సేకరించిన దత్తాంశం ఉపయోగపడదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ యొక్క సెకండరీ స్థాయి విద్యార్థుల పనితీరును ఒక విషయం లేదు అంతకంటే ఎక్కువ పోల్చి అనుకుందాం. దత్తాంశాలను సేకరించే ముందు పోలికలు జరుగుతున్న విషయాలను మరియు సంవత్సరాన్ని మేము పేర్కొనాలి. అంటే ఏ సంవత్సరం మనము సేకరిస్తున్నాము. ఇప్పుడు ఆర్థిక దత్తాంశం, ఆర్థిక సర్వే జరుగుతుంది. ఇప్పుడు 2019 2018 ఆ సంవత్సరము అక్కడ దాంట్లో ఏమేమి చేస్తున్న అంశాలు ముందుగా నిర్ణయిస్తే ఆ గణాంకాలు ఖచ్చితత్వము ఉంటాయి. తర్వాత ప్రయోజనం ఏ ప్రయోజనం కోసం ఉంటుందో ఆ ప్రయోజనం ఆ గణాంకాల్లో ఉట్టిపడాలి, లేకపోతే అది బాగుండదు అనమాట. ఇది బహువచన రూపంలో ఉన్న దశలు. ఇక్కడ ఏమిన్నాయి, ఇక్కడ మనకి ఏమన్నాయి బహువచన, దాంట్లో బహువచన భావనలో మనకి గణాంకాలు సమిష్టి వాస్తవాలుగా ఉండాలా, గణాంకాలు పరిమాణాత్మకంగా ఉండాలా, గణాంకాలు దత్తాంశాన్ని ప్రభావితం చేసే విధంగా సంఖ్యాపరంగా వ్యక్తీకరించాలి, గుణాత్మకంగా కాదు, సరైన ప్రమాణాలతో అంచనా వేయాలి, ఒక క్రమ పద్ధతిలో సేకరించాలి. ఇవి బహువచన భావనలో గణాంక దత్తాంశం యొక్క లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనము గణాంక శాస్త్రం యొక్క పరిధి. ఈ గణాంక శాస్త్రానికి అనేక శాస్త్రాలతో సన్నిహిత సంబంధం ఉంది. గణాంక శాస్త్రం శాస్త్రీయ పద్ధతుల ద్వారా ప్రణాళిక రచన చేయడంలోను పరికల్పనలోని వివిధ దశలు నిర్మించి యథార్థం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. గణాంక శాస్త్రం యొక్క పరిధి 2 విధాలుగా మనం అధ్యయనం చేయవచ్చు. గణాంక పద్ధతులు, అనువర్తిత గణాంక శాస్త్రము. గణాంక పద్ధతుల ద్వారా ఏ విధంగా చేయొచ్చు మనము, గణాంకునికి మంచి సాధనంగా ఉపయోగపడేవి గణాంక పద్ధతులు. దత్తాంశ అధ్యయనంలో సేకరణ, వ్యవస్థీకరించుట, సమర్పణ, విశ్లేషణ మరియు వ్యాఖ్యానం అనే దశలు ఉంటాయి. అర్థశాస్త్ర విశ్లేషణ అంతా గణాంక దత్తాంశపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. పేదరికము, నిరుద్యోగము, ధరల పెరుగుదల మొదలైన ఆర్థిక సమస్యల స్వరూపము గణాంక వివరాలు లేకుండా తెలుసుకోవడం సాధ్యం కాదు. నేడు ఆర్థిక సమస్యలన్నిటినీ గణాంక పద్ధతి ద్వారా పరిశీలించడం జరుగుతుంది. మరి రెండవది అనువర్తిత గణాంక శాస్త్రం. ప్రత్యేకమైన సమస్యలు లేదా నిర్దిష్ట రూపంలో ఉండే సంఘటనలకి గణాంక పద్ధతుల వినియోగమునకు సంబంధించింది అనువర్తిత గణాంక శాస్త్రము. పేదరికము, నిరుద్యోగము, వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలు వంటి వాటి వివరాలను అనువర్తిత గణాంక శాస్త్రం విశ్లేషణ చేస్తుంది. అర్థశాస్త్రంలోని అన్ని విభాగాలలో గణాంక శాస్త్రము అన్వయం తప్పనిసరి. గణాంక శాస్త్రం పరిధిని విస్తృతంగా అధ్యయనం చేయడానికి మనం గణాంక శాస్త్రానికి మరియు ఇతర శాస్త్రాలకు గల సంబంధాన్ని గురించి మనం మననం చేసుకోవాలి. గణాంక శాస్త్రము మరియు అర్థశాస్త్రం. అర్థశాస్త్రంలో గణాంక శాస్త్రం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి అర్థశాస్త్రవేత్త మార్షల్ పరిశీలన ప్రకారము ఇతర ఆర్థిక శాస్త్రవేత్తల వలె గడ్డిపోచల వంటి గణాంకాలు ఉపయోగించి నేను కూడా
భవన నిర్మాణానికి కావలసిన ఇటుకలను తయారు చేసుకోవాల్సి ఉంటుంది అని అన్నాడు. ఆర్థిక సమస్యలను అర్థం చేసుకోవడానికి, ఆర్థిక విధానాల రూపకల్పనకి గణాంక పద్ధతులు అమూల్యమైన రీతిలో ఉపకరిస్తాయి. ఆర్థిక విధానాల రూపకల్పనలో ప్రణాళికలు, బడ్జెట్ తయారీలో పేదరికము, నిరుద్యోగము, జనాభా పెరుగుదల, ధరల పోకడలు వంటి సమస్యల దత్తాంశాలు సేకరించి విశ్లేషించి సమస్యల పరిష్కారంలో అర్థశాస్త్రానికి గణాంక శాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. జాతీయ ఆదాయ అంచనాల్లోనూ, విదేశీ వ్యాపారాల ఎగుమతులు దిగుమతులు పోకడలను దత్తాంశ సేకరించలోను గణాంక శాస్త్రము అర్థశాస్త్రానికి సహాయకారిగా ఉంటున్నది. అదేవిధంగా సూచీ సంఖ్యలు, కాల వ్యవధిలో వచ్చిన మార్పులు, ధరల్లో వచ్చిన మార్పులు, ఉత్పత్తి పరిమాణంలో వచ్చిన మార్పులు, ఎగుమతులు దిగుమతులు ధోరణులు అంచనా వేయడానికి, విధానాలు రూపొందించడానికి, ఆర్థిక సిద్ధాంతాలను వివరించడానికి, తర్వాత ప్రభుత్వ విధానాలు రూపొందించడానికి, భవిష్యత్తు అంచనాలు, కాలశ్రేణి విశ్లేషణ విరివిగా ఉపయోగించబడుతుంది. జాతీయ ఆదాయము, జనాభా, ధరల స్థాయి, వేతనాలు మొదలైన వంటి అంశాలు భవిష్యత్తు అంచనాల కోసము కాలశ్రేణులను అన్వయిస్తారు. కాబట్టి గణాంక శాస్త్రము అర్థశాస్త్రాన్ని అన్ని సమస్యలు విశ్లేషించడానికి ఎంతగానో తోడ్పడుతున్నది. ఇప్పుడు గణాంక శాస్త్రము, గణితం. గణాంక శాస్త్రము గణిత శాస్త్రానికి సన్నిహితంగా ఉంటూ దానిపై ఆధారపడి ఉంటుంది. గణాంక శాస్త్ర ప్రక్రియలు మరియు సిద్ధాంతాలు విభిన్న గణిత పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. గణాంక శాస్త్రం మరియు సామాన్య శాస్త్రాలు. సామాన్య శాస్త్రాలనే జీవశాస్త్రము, జంతు శాస్త్రము, వైద్య శాస్త్రము, సూక్ష్మ జీవశాస్త్రాలతో గణాంక శాస్త్రం సన్నిహితంగా ఉంటూ వివరణాత్మకంగా ఉపయోగపడుతున్నది. గణాంక శాస్త్రం మరియు భౌతిక శాస్త్రాలు. భౌతిక శాస్త్రాలైన భూగోళ శాస్త్రము, భూగర్భ శాస్త్రము, ఖగోళ శాస్త్రము, భౌతిక శాస్త్రాలతో గణాంక శాస్త్రం సన్నిహితంగా ఉంటూ ఆ శాస్త్రాల దత్తాంశాలను విశ్లేషించడానికి గణాంక పద్ధతులు తోడ్పడుతున్నాయి. ఈ శాస్త్రాలకు సంబంధించిన సంక్లిష్ట దృగ్గు విషయాలను ప్రదర్శించడానికి గణాంకాలు ఉపయోగపడుతున్నాయి. గణాంక శాస్త్రం మరియు సాంఘిక శాస్త్రములు. గణాంక పద్ధతులు చరిత్ర, సామాజిక శాస్త్రము, విద్య, మనోవిజ్ఞాన శాస్త్రము, సాంఘిక శాస్త్రాలు అధ్యయనించడంలో గణాంక శాస్త్రము ఎంతగానో ఉపయోగపడుతున్నది. ఈ విధంగా గణాంక శాస్త్రము అన్ని శాస్త్రాలతో అన్ని శాస్త్రాలకి సన్నిహిత సంబంధం ఉండి విశ్లేషణలో ఎంతగానో ఉపయోగపడుతున్నది. మనము ఆర్థిక విధానాల రూపకల్పనకు, మన ఆర్థిక వ్యవస్థలో మన జనాభా, ఇవన్నీ జాతీయ ఆదాయము, ఇవన్నీ కూడా దత్తాంశంతోనే మనము అధ్యయనం చేసేదానికి ఎంతగానో ఉపయోగపడుతున్నది. గణాంకాల అంటే ప్రతి వ్యక్తికి నిర్దిష్ట వ్యక్తిలో అసలు గణాంకాల వినియోగంలో అధ్యయనం ఏ విధంగా చేస్తున్నాయో ఉత్పత్తి అధ్యయనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అర్థశాస్త్రంలో అంటే సిద్ధాంతాల వినియోగానికి కానీ దేనికని కానీ పరిజ్ఞానం కానీ ఈ గణాంకాల పరిధి అంటే ప్రతి వ్యక్తికి నిర్దిష్ట సంఖ్యలో విషయాలు అవసరం. అతను నిత్యావసరాలపై, విలాసాలపై, సౌకర్యాలపై ఖర్చు చేస్తుంటాడు. ఇవన్నీ ఎలా ఖర్చు చేయొచ్చు కనుక్కొని పరిధి తెలియజేస్తుంది. మరి వివిధ ఉత్పత్తి యొక్క ధోరణులను, ఉత్పత్తి కారకాల ఉత్పాదకతను కూడా దీని సహాయంతో మనము అంచనా వేయవచ్చు. దాని డిమాండ్ను అంచనా కూడా వేయవచ్చు అన్నమాట. గణాంకాలు మార్పిడి మర్యాదలు. ఉత్పత్తి జాతీయ, అంతర్జాతీయ డిమాండ్గా ఉత్పత్తి ఖర్చు, అమ్మకం ధర నిర్ణయించడానికి ఒక నిర్మాతకు గణాంకాలు అవసరం. తద్వారా అతను మార్కెట్లో పోటీ మరియు వసూలు డిమాండ్ అధ్యయనం చేయొచ్చు. వివిధ మార్కెట్ పరిస్థితులు మరియు డిమాండ్ మరియు సరఫరా ఆధారపడిన ధర నిర్ణయం మరియు వ్యయ ధరల చట్టాన్ని గణాంకాల సహాయంతో అధ్యయనం చేయవచ్చు. ఇక్కడేమి ఒక వ్యక్తి, ఒక కంపెనీ, రిలయన్స్ కంపెనీ ఉంది, జియో ఫోన్లు కొత్త మార్పడి జియో ఆఫర్స్ ఉన్నాయి, ఐడియా ఉంది, ఎయిర్టెల్ ఉంది. అంటే వాళ్ళ టెలికమ్యూనికేషన్ మార్కెట్ కోసం ఏం చేస్తారంటే ఏ విధంగా డిమాండ్ ఉంది, ఏ విధంగా ఆ ధర నిర్ణయం ధోరణులు అన్ని చూసుకొని
అధ్యయనం చేసేదానికి ఈ గణాంక శాస్త్రం చక్కగా ఉపయోగపడుతుంది. తర్వాత గణాంకాలు పంపిణీ అధ్యయనం. పంపిణీ రంగంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో గణాంకాలు సహాయపడతాయి. జాతీయ ఆదాయ పంపిణీ సమస్యని పరిష్కరించడంలో గణాంక పద్ధతులు ఉపయోగించబడతాయి. తర్వాత ఇప్పుడు గణాంక శాస్త్రం యొక్క విధులు తెలుసుకున్నాము. ఇంతవరకు మనము గణాంక శాస్త్రం యొక్క పరిధిని తెలుసుకున్నాము. అంటే గణాంక శాస్త్రం ఇతర శాస్త్రాలకు గల సంబంధము, మరియు గణాంక శాస్త్రం యొక్క అనువర్తిత శాస్త్రము, ఏ శాస్త్రంలో ఏ విధంగా ఉపయోగపడి తెలుసుకున్నాం. ఇప్పుడు గణాంక శాస్త్రం యొక్క విధులను తెలుసుకున్నాం. గణాంకాలు సంక్లిష్ట దత్తాంశాన్ని సులభతరం చేస్తాయి. గణాంకాల సహాయంతో దత్తాంశం యొక్క ద్రవ్యరాశిని వారు సులభంగా అర్థం చేసుకునే రీతిలో ప్రదర్శించవచ్చు. మొత్తాలు, సగటులు, శాతాలు మొదలైన వాటి రూపంలో ప్రదర్శించవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు. మొత్తాలు, ఇక్కడ మొత్తాలు అంటే ఇక్కడ మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం అంటే 2019-20 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఎంత మొత్తం కేటాయించారు, పారిశ్రామిక రంగానికి ఎంత కేటాయించారు, విద్యా రంగానికి ఎంత కేటాయించారు, సేవల రంగానికి ఎంత కేటాయించారు, ఈ అంశాలన్నీ కూడా బారు పటాల సహాయంతో అవి మనం చక్కగా, అంటే ఇక్కడ ఎంతో పెద్ద విషయాన్ని, అంటే 100 పేజీల విషయాన్ని కానీ అంటే ఒక 10 పేజీల విషయాన్ని కేవలం ఒక రేఖాచిత్రం ద్వారా సులభంగా తక్కువ సమయంలో అర్థం చేసుకోవచ్చు. అదే మనం చెప్పాము ఇంతకు ముందు. భారతదేశ జనాభా 1991లో 84.4 కోట్లు మొత్తాలుగా చూపించేది బార్ గ్రాఫ్ లో చూపించవచ్చు. అంటే బార్ డయాగ్రామ్ దాంతో చూసి. అదేవిధంగా తర్వాత 2001లో 102 కోట్లు, 2011లో 120 కోట్లు. అదే సగటులోకి వద్దాం. సగట్లు అంటే ఇక్కడ గిరిరాజ ప్రభుత్వ కళాశాలలో రాజేష్ అనే వ్యక్తి తను 5 సబ్జెక్టులో 300 మార్కులు తెచ్చుకున్నాడు. అంటే తెలుగులో 60 మార్కులు, ఇంగ్లీష్లో 60 మార్కులు, చరిత్రలో 60 మార్కులు, తర్వాత అర్థశాస్త్రంలో 60 మార్కులు, రాజ్యశాస్త్రంలో 60 మార్కులు. అంటే ఇక్కడ 300 మార్కులు వచ్చాయి 5 సబ్జెక్టులు. అతని సగటు ఎంత? 60 మార్కులు సగటున. అంటే జనాభా లెక్కల్లో కూడా ఇప్పుడు దశాబ్ద వృద్ధి రేటు, తర్వాత వార్షిక వృద్ధి రేటు ఉంటాయి. ఆ విధంగా సగటుల రూపంలో కూడా చెప్పేదానికి గణాంకాన్ని, సంక్లిష్టమైన దత్తాంశాన్ని సులభంగా శాతాల రూపంలో కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మన జాతీయ ఆదాయ అంటే ఇక్కడ మన భారతదేశంలో అచరాస్తి రేటు 1991లో 52.11% ఉండగా 2001లో 68.3% ఉండగా 2011లో 73% ఉంది. అంటే ఇక్కడ ఏమి, మన భారతదేశంలో ఉన్న అచరాశుల్ని ఒక దత్తాంశాన్ని సులభ స్థాయిలో శాత రూపంలో చూపిస్తే సులభంగా అర్థమవుతుంది అని. ఇది మొదటి విధి. రెండో విధి, గణాంకాలు విశ్వాసాలను ఖచ్చితమైన రూపంలో ప్రదర్శిస్తాయి. సంఖ్య లేదా పరిమాణాత్మక రూపంలో తీర్మానాలను పేర్కొనడం లేదా ఖచ్చితత్వాన్ని సాధించేస్తాయి అన్నమాట. ఇక్కడేమి, గణాంకాలు వాస్తవమైన అంశాలను ఖచ్చితమైన రూపంలో ప్రదర్శిస్తాయి. ఇది ఇంతే అని. అంటే గణాంకాలు ఇప్పుడు ఈ జనాభా అంటే ఇక్కడ ఈ నిధులు ఇంత కేటాయించారు అంటే గణాంకాలు ఖచ్చితమైన రూపంలో. అంటే ఇక్కడ ఏమి, ఒక విద్యార్థికి ఒక నెలకి స్కాలర్షిప్ వచ్చేసి 2000 రూపాయలు, ఇది ఇంతే అంటే ఖచ్చితమైన రూపంలో చెప్పవచ్చు. దానికన్నా అనమాట ఇక్కడ ఏమి, ఎందుకంత ఈ రాష్ట్రానికి ఇంత ఈ పన్ను ద్వారా ఇంత వస్తుంది అనే లెక్కలు చూపుతాం. అంటే ఆ లెక్కలు వస్తున్నాయి కాబట్టి ఆ గణాంకాలు ఉన్నాయి కాబట్టి ఆ గణాంకాలను ఖచ్చిత రూపంలో ప్రదర్శిస్తాయి ఈ గణాంకాలు. అందుకు ఖచ్చితత్వం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. తర్వాత గణాంకాలు పోలిక యొక్క సాంకేతిక సగటు నిష్పత్తులు, శాతాలు మొదలైన గణాంకాలను ఉపయోగించడం ద్వారా దత్తాంశం తీర్మానం కోసం పోల్చవచ్చు. ఇక్కడ ఏమి అంటే ఒక విషయాన్ని పోల్చేదానికి, అంటే ఇక్కడ తేడాలు అధ్యయనం చేయడానికి, పోల్చడానికి ఈ దత్తాంశాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక్కడ
మన రాష్ట్రంలో అంటే ఒక రాష్ట్రంలో జనాభాలో పోల్చవలసి వస్తే ఇప్పుడే జనాభా ఎందుకు ఆ దేశం ఆ రాష్ట్రంలో ఎందుకు 19 కోట్లు ఉంది, ఈ రాష్ట్రంలో ఎందుకు ఇంత, ఇప్పుడు తెలంగాణలో ఎంత ఉంది జనాభా 3.51 కోట్లు, అంటే 3,50,00,000 ఉంది జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం. అంటే ఇక్కడ జనాభా ఇక్కడేమి పక్కన ఎంత జనాభా ఉంది, అదే ఉత్తరప్రదేశ్లో ఎంత ఉంది 19 కోట్లు ఉంది. అంటే దత్తాంశాన్ని పోల్చడానికి తేడాలు వివరించడానికి ఈ గణాంకాలు గణాంక శాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది కూడా ఒక విధిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత గణాంకాలు సంబంధాన్ని అధ్యయనం చేస్తాయి. విభిన్న దృగ్విషయాల మధ్య క్రియాత్మక సంబంధాన్ని కనుగొనడానికి సహసంబంధ విశ్లేషణ ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు డిమాండ్ మరియు సరఫరా మధ్య సంబంధము, ప్రకటన మరియు అమ్మకాల మధ్య సంబంధాన్ని సహసంబంధ విశ్లేషణ సహాయంతో వివరించవచ్చు. గణాంకాలు సంబంధాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగపడతాయి. విధానాలు రూపొందించడంలో గణాంకాలు మనం చెప్తాం ఇక్కడ ఇంతకుముందు. అంటే విధానాలు అంటే పేదరిక నిర్మూలన పథకాలు. ఇప్పుడు భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించాలా, మన భారతదేశంలో పేదరికాన్ని వలసను నిర్మూలించే ఏకైక పథకం వచ్చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము. దేశంలోని 698 జిల్లాల్లో 55 సంవత్సరానికి ఒక 55,000 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు దేశవ్యాప్తంగా. మెట్రోపాలిటన్ సిటీ తప్ప మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఇది అమల్లో ఉన్నది. దీని ద్వారా ఏమి ఈ పథకం ముఖ్య ఉద్దేశము వలసను నివారించి పేదరికాన్ని తగ్గించాల, అది ఒక విధానం. తర్వాత నిరుద్యోగం ఎక్కువైంది భారతదేశం. నిరుద్యోగానికి సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా దేశంలో రాబోయే 5 సంవత్సరాలు అంటే ఒక 2000 అంటే 20 నాటికి కోటి మంది యువతకి ఉపాధి అంటే శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉపాధి ఇవ్వాలని ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా ఇవ్వాలంటే ఈ విధానాలు రూపొందించడానికి గణాంకాలు చక్కగా ఉపయోగపడతాయి. అంచనా వేయడానికి గణాంకాలు సహాయపడతాయి. ఆరో విధి ఏమంటే గత మరియు ప్రస్తుత అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా భవిష్యత్తులో మార్కెట్ పరిస్థితి అంటే దృగ్విషయం యొక్క భవిష్యత్తు ప్రదర్శన అంటే అంచనా వేయడానికి గణాంకాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. తర్వాత సిద్ధాంతాలను పరీక్షించడానికి మరియు రూపొందించడానికి గణాంకాలు సహాయపడతాయి. అంటే సిద్ధాంతాలను పరీక్షించేటప్పుడు గణాంక దత్తాంశము మరియు పద్ధతులు ఉపయోగపడతాయి. ఉదాహరణకు డిమాండ్ పెరుగుదల ప్రభావితం ఏ విధంగా దత్తాంశాన్ని సేకరించిపోవడం ద్వారా పరీక్షిస్తున్నారు. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, ధరలు ఎందుకు తగ్గుతున్నాయి, ఉత్పత్తి ఎక్కువ అయినప్పుడు ఎందుకు ఇక్కడ మద్దతు ధర రైతుల కోసం. ఇక్కడ ఏమంటే గణాంకాలు సిద్ధాంతాలను పరీక్షించడానికి అంటే ఇక్కడ ఏమి సిద్ధాంతాలు అంటే సూక్ష్మ అర్థశాస్త్రంలో కావచ్చు, స్థూల అర్థశాస్త్రంలో కావచ్చు, ద్రవ్యోల్బణ ప్రభావాలు, వ్యాపార చక్రాల దశలను, తర్వాత కీన్స్ ఉత్పత్తి ఉద్యోగి సిద్ధాంతం కానీ, చిన ప్రతిఫల సిద్ధాంతం కానీ, మార్కెట్ సిద్ధాంతాలు కానీ, ఏకస్వామ్య పోటీ సిద్ధాంతం, ఇటువంటి అన్ని సిద్ధాంతాలు ఆర్థికపరమైన సిద్ధాంతాలనంతా ఇవన్నీ పరీక్షించడానికి తర్వాత విశ్లేషించడానికి గణాంకాలు బాగా ఉపయోగపడతాయి. ఇవి మనం ప్రధాన విధులుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు గణాంక శాస్త్రం యొక్క పరిమితులు. గణాంక శాస్త్రము అర్థశాస్త్రంలో కానీ వివిధ శాస్త్రాలు ఎంతగా ఉపయోగపడుతున్నడికి మరి గణాంక శాస్త్రం కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏవి ఆ లిమిటేషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఇది సమస్య యొక్క గుణాత్మక అంశాన్ని అధ్యయనం చేయదు. గణాంకాలను పరిమాణాత్మకంగా కొలవగలదు కానీ గుణాత్మకంగా నిజాయితీ, తెలివితేటలు, పేదరిక భారము ఇటువంటి అంశాలను ఇది అంచనా వేయలేదు. కేవలము పరిమాణాత్మక అంశాలను మాత్రమే అంచనా వేస్తుంది కానీ గుణాత్మక అంశాలను అధ్యయనం చేయదు. తర్వాత రెండో పరిమితి ఇది వ్యక్తులను అధ్యయనం చేయదు. గణాంకాలు వాస్తవాల సమగ్రాలను
వాస్తవాల సమిష్టి అంశాలను అధ్యయనం చేస్తాయి. ఇక్కడ ఏమంటే జననం, వాడు పుట్టినాడు, మరణించినాడు, వాడు ఇది ప్రథమ శ్రేణి తెచ్చుకున్నాడు, ఇవిని కాదు. సమిష్టి విషయాలు, జననాలు, మరణాలు, అమ్మకాలు, కొనుగోళ్ళు, ధరల్లో మార్పులు, అంటే ఇది వ్యక్తి గురించి అధ్యయనం చేయదు, సమిష్టి విషయాలను మాత్రమే విశ్లేషణ చేస్తుంది. కానీ వ్యక్తులకు ఇది అధ్యయనం చేయదు. వ్యక్తిగత విలువలకు నిర్దిష్ట ప్రాముఖ్యత ఇందులో, ఇది కూడా ఒక పరిమితంగా మనం చెప్పుకోవచ్చు. గణాంక చట్టాలు, గణాంక సగటును మాత్రమే నిజం. ఫలితాలు పెద్ద సంఖ్యలో కారణాల వల్ల ప్రభావితమవుతాయి. కాబట్టి గణాంకాలు విశ్వవ్యాప్తంగా వర్తించవు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇక్కడ మన దేశంలో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సగటులు కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జీవన ప్రమాణాలు ప్రపంచవ్యాప్తంగా వర్తించవు. కాబట్టి ఇక్కడ మాత్రమే నిజమేది. అక్కడ అంతా మొత్తం అంతా ప్రపంచవ్యాప్త విశ్వవ్యాప్తంగా అవి నిజం కాకపోవచ్చు. కాబట్టి గణాంకాలు అనేవి విశ్వవ్యాప్తంగా ప్రభావితంగా వర్తించవు. తర్వాత ఇంకో పరిమితి, గణాంకాలను దుర్వినియోగం చేయవచ్చు. గణాంకాల సహాయంతో పొందిన ఫలితాలు ఒకరు సొంత ఆసక్తికి అనుగుణంగా మార్చుకోవచ్చు. ఇది సమాజాన్ని తప్పుదారి పట్టించగలదు. ఉదాహరణకి ప్రస్తుతం జరుగుతున్న సమస్య భారతదేశానికి కానీ ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 ఎంతమంది, కరోనా ఎంతమంది సోకింది, అసలు ఎంతమంది ప్రభావితం అవుతుంది, గణాంకాలు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో గణాంకాలు కరోనా సోకలేదు, ఈ జిల్లాలో లేదు అనేది కరెక్ట్ వస్తున్నాయా లేదా, అంటే ఇక్కడ కొద్దిమంది ఆ విషయాలు దాచిపెట్టి చెప్తున్నారా లేదా అనేది వాస్తవ గణాంకాలు చెప్పింది హైకోర్టే తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటే వాస్తవాలు తెలియజేస్తే మంటు, కానీ వాస్తవాలు దాచిపెట్టి వేరే చేస్తే అప్పుడు గణాంకాలు దుర్వినియోగం అయ్యేదానికి అవకాశం. అదేవిధంగా ఎలక్షన్ ముందు రాజకీయ పార్టీలు సర్వేలు చేస్తుంటాయి, ఏ పార్టీ గెలిచొచ్చు వచ్చే ఈ సార్వత్రిక ఎన్నికల్లో అని. అంటే 2019లో మనం తెలుసుకోవచ్చు సార్వత్రిక ఎన్నికల్లో అంటే ఎవరు పార్టీ వాళ్ళు సర్వే చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు సర్వే చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు అనుకూలంగా ఫలితాలు వేసుకొని ఆ పేపర్లో ప్రదర్శిస్తుంటారు. కానీ అవి దుర్వినియోగపరచవచ్చు. కాబట్టి వాస్తవాలు, కాబట్టి గణాంకాల సహాయంతో ఒకసారి వాళ్ళ సొంతానికి అనుకుంటే అది దుర్వినియోగం అవుతుంది. కాబట్టి ఇది ఒక పరిమితం. గణాంక ఫలితాలకు గణిత ఖచ్చితత్వం లేదు. గణాంక ఫలితాలు ఎలా ఉంటాయంటే గణితంలో ఖచ్చితత్వం ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే 2 కట్ల 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12, 3 3 9, 3 4 12, 3 5 15. అంటే ఇక్కడ మనం ఒక్కాలంటే 10 10ల 100. ఇక్కడ ఖచ్చితత్వం ఉంది, ఏం పరిస్థితి, కానీ గణాంక ఫలితాలకు ఖచ్చితత్వము లేదు అని. అంటే అవి సాధారణ ఉజ్జాయింపులు ఉంటాయి, అంచనాల ఉపంలో ఉంటాయి. ఇప్పుడు మనకి ఫలితాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంత స్కోర్ చేయొచ్చు, 250 300 కొట్టవచ్చు, అది ఖచ్చితత్వం లేదు, ఉజ్జాయింపుగా ఉంటాయి. కోవిడ్-19 వలన ప్రభావము అంత కేసులు రాకపోవచ్చు, అది ఉజ్జాయింపు కాదు. ఇది గణాంకాల ఫలితాలకు ఉజ్జాయింపు ఉంటుంది కానీ ఖచ్చితత్వం అనేది ఉండదు. కాబట్టి ఇది కూడా మనం ఒక పరిమితిగా చెప్పుకోవచ్చు. ఇది ఈరోజు మనం చెప్పుకున్న అంశము. అంటే మనం ఇంతవరకు గణాంక శాస్త్రం యొక్క నిర్వచనాలను, గణాంక శాస్త్రము ఏకవచన భావనలో, బహువచన భావనలో ఉన్న దత్తాంశము దత్తాంశ దశలు తెలుసుకున్నాము. మరియు గణాంక శాస్త్ర పరిధిని, ప్రాముఖ్యతను తెలుసుకున్నాము. గణాంక శాస్త్రం యొక్క విధులు తెలుసుకున్నాము. గణాంక శాస్త్రం యొక్క పరిమితులు కూడా తెలుసుకున్నాం. మొత్తం మీద అర్థశాస్త్రంలో గణాంక శాస్త్ర అంటే అర్థశాస్త్ర విశ్లేషణ అంతా గణాంక దత్తాంశంపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. పేదరికము, నిరుద్యోగము, ధరల పెరుగుదల,
మొదలైన ఆర్థిక సమస్యల స్వభావము, స్వరూపము, గణాంకాల వివరాలు లేకుండా తెలుసుకోవడం సాధ్యం కాదు. నేడు ఆర్థిక సమస్యలన్నిటికీ గణాంక పద్ధతి ద్వారా పరిశీలించడం జరుగుతుంది. ఆర్థిక విశ్లేషణలో గణాంక వివరాలు, గణాంక పద్ధతులు చాలా శక్తివంతమైన సాధనాలు. గణాంక శాస్త్రము అర్థశాస్త్రానికి ముఖ్యంగా 3 విధాలుగా ఉపయోగపడుతుంది. ఆర్థిక సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి, ఆర్థిక సిద్ధాంతాలను సంఖ్యారూపం ఏర్పరచడానికి, ఆర్థిక సిద్ధాంతాలను పరికల్పనలతో పరీక్షించడానికి, అంటే హైపోథిసిస్ చేయడానికి, ఆర్థిక సిద్ధాంతాల ద్వారా భవిష్యత్తు అంచనాలను పరీక్షించడానికి ఈ సాంఖ్యిక శాస్త్రము లేదా గణాంక శాస్త్రము అర్థశాస్త్రానికి ఎంతగానో ఉపయోగపడుతుందని మనం చెప్పవచ్చు. ఈ విధంగా అర్థశాస్త్రానికి గణాంక శాస్త్రము ఎంతగానో ఉపయోగపడుతున్నది.